నాకు దాచుకోవడం రాదు. ముఖం మీదే అంట. ఉండాలని నేను కూడా అన్నా. కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా రిసీవ్ చేసుకుంటారు. అవును. అవకాశం మనకు కావాలి కాబట్టి వాళ్ళు అంటే తప్పుగా అనుకోవద్దు ఇది. అంటే వాళ్ళకు నచ్చేటట్టుగా ఉండాలి మీన్స్ వేరేలాగా అనుకోకూడదు. నేను ఏది యాక్సెప్ట్ చేయను అట్లా. నేను ఒక ఆడపిల్ల నేనేం చెప్తున్నా అట్లా అనుకోవద్దు అంటున్నా. కాకపోతే మనకు అవకాశం ఒక మంచి పాట వచ్చినప్పుడు, ఇప్పుడు అడగంది అమ్మాయిని అన్నం పెట్టదంట, వాళ్ళతో మాట్లాడు అన్న దీనికోసం నేను కావాలంటే క్యూ వాయిస్ ఇస్తాను. అయ్యో నీకు తెలుసా అన్న అంటే కూడా తప్పులున్నాయిడా. ఒక ప్రొడ్యూసర్ ని పట్టుకొని ఒక డైరెక్టర్లను పట్టుకొని అన్న అన్నావు అనుకో, ఇదేమన్నా నా అన్న పుట్టిందా నా అమ్మ పుట్టిందా, అది కూడా ఉంది. సో అందుకే అన్న అని కూడా పిలవద్దు. ఇట్లా కూడా ఉంది. ఇంకోటి ఉంది మళ్ళీ నేను చెప్తా. ఫోక్ లో నీకు తెలుసు, నేను ఈ విషయం ఎందుకు చెప్తానంటే, నేను చెల్లె అంటే ఇది ఏం దూకే చెల్లె అంటున్నా అన్నోళ్ళు కూడా ఉన్నారు. నాకు బాగా అలవాటు ఇది. ఎవరినైనా నేను చెల్లె అని అంటా. నీకు కూడా తెలిసి ఉండొచ్చు, ఫస్ట్ నుంచి కూడా నేను ఎవరిని మాట్లాడినా చెల్లె అనే మాట్లాడు. ఇట్లా అన్నోళ్ళు కూడా ఉన్నారు. అదేమనుకోవచ్చు అంటావు. వాళ్ళకేంటంటే అరే నేను అవకాశం కోసం పోతే వాళ్ళు నాకు ఛాన్స్ ఇవ్వకుండా చెల్లె చెల్లె అని పిలిచిరు, అట్లా కూడా ఉన్నారు. నేను అవకాశం ఇచ్చిన వాళ్ళు అయితే వాస్తవంగా చెప్తున్నా, నేను అవకాశం ఇచ్చిన పిల్లలు ప్రతి ఒక్కరు అసలు నెక్స్ట్ లెవెల్. మమత కూడా ఉంది. కాకపోతే మమత వాడిన వాయిస్ ఎగిరిపోయింది. మళ్ళీ ఆ నెక్స్ట్ టైం ఫోన్ చేస్తే మమత అందుబాటులో లేదు, యాక్చువల్ వేరే బిజీలో ఉండే. నాకు ఆ సాంగ్ వాంటెడ్ ఉండే, ఎందుకంటే షూటింగ్ డేట్ కూడా అనౌన్స్ చేసిన అప్పటి వరకు అందాలి కాబట్టి. అశ్విని చెల్లె, అశ్విని అంటే ఎవరో కదా, శనిగసేర్ల సింగరు మమత పాడిన ఒక కాంబినేషన్ లో ఒక సాంగ్. అదేం సాంగ్ రా, ఐడియా ఉందా? వచ్చే వచ్చే వానడల్లు లబ్బరియనియలో అని ఒక సాంగ్ అనౌన్స్ చేసేసరికి నాకు ఆ టైం లేక మళ్ళీ సింగిల్ వాయిస్ లేదు, డ్యూయల్ వాయిస్ ని సింగిల్ వాయిస్ గా. తర్వాత నేను ఉండే బిజీకి మళ్ళీ ఎందుకో అప్రోచ్ అవ్వలేదు. బేసిక్ గా నంబర్ పోయిందా ఏం జరిగిందో తెలియదు. దాని తర్వాత మళ్ళీ ఇదే నాకు కూడా అక్కడ నెగిటివ్ జరిగింది. అంటే ఇంకా ఆ పాట కూడా తీసేశారు, అక్కడ వాయిస్ కూడా పోయింది అని అన్నారు కదా అని, ఇంకా అది కూడా నేను వద్దనుకున్నా. సో మీరు అప్పుడు కాల్ చేసినప్పుడు కూడా నేను ఎక్కడ ఉన్నా. యాక్చువల్ నా ఎట్లుంటదంటే, నేను షెడ్యూల్ చేసుకునేది ఎట్లుంటుంటే, సాంగ్ రికార్డింగ్ 15వ తారీఖు, 20వ తారీఖు షూట్. నేను మొత్తం ముందే మాట్లాడేస్తాను. ఆ టయానికి ముందే మ్యూజిక్ డైరెక్టర్ చెప్తా, డబ్బులు ముందే ఇచ్చేసి అన్న ఇది పరిస్థితి ఏ మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, ఏ సింగర్ కావచ్చు, పిల్లలు కొత్త కొత్తలకు ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, అందరు మనకు అనుకూలంగా పాడు. నన్ను డిమాండ్ చేసిన వాళ్ళు కూడా ఎవరు, దేవుని పుణ్యాన్ని అదొకటి అవుతుంది. మమత అయితే అసలే డిమాండ్ చేయలే, ఫ్రీగా వచ్చి వాడింది ఆ పాట. కానీ మమత దురదృష్టమా లేదంటే నా దురదృష్టమా, మమత పాట నా దాంట్లో కూడా వాడిందని. ఫస్ట్ నాదే రిలీజ్ అవుతుండేనేమో, ఇప్పటిదాకా కేఆర్ అని ఒక చెప్పినావు కదా, అది నాకు సూపర్ అనిపించింది. ఎందుకంటే గుర్తు పెట్టుకొని ఒక ప్రొడ్యూసర్ పేరు చెప్పడం అనేది గొప్ప విషయం. ఓవరాల్ గా ఫోక్ మీద నీ అభిప్రాయం ఏంటి? ఫోక్ అంటే అన్న మస్తు మంది ఉన్నారన్న, మంచి మంచి సింగర్స్ ఉన్నారు. వాళ్ళందరు కూడా బయటకు వచ్చి ప్రతి ఒక్కరు వాళ్ళకి కూడా అవకాశాలు ఇచ్చి ఈ ఫోక్ ఇండస్ట్రీని ఇంకా డెవలప్ చేయాలి. ఎందుకంటే సినిమాలో పాటల కన్నా ఫోక్ పాటలే జనాలు ఎక్కువ వింటారు. అవును అవును అవును. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏ పెళ్లికి పో, ఏ ఫంక్షన్లకు పో, ఫోక్ పాటలే వినిపిస్తున్నాయి. ఎందుకు? ఆ ఫోక్ క్రేజ్ అట్లాంటిది, అందులో ఒక మ్యాజిక్ ఉంటది. సో అట్లా చాలా మంది గొంతులు ఉన్నాయి. ఇంకా ఇల్లే కాదు, ఈ పెద్ద సింగర్సే కాదు, పాత సింగర్స్ అంటే అప్పట్లో పాడిన వాళ్ళు, ఉద్యమాల కోసం పాడిన వాళ్ళు కూడా ఇప్పటి వరకు కనిపించకుండా పోయారు చాలా మంది. ఓకేనా? వాళ్ళందరినీ పక్కన పెడితే ఇప్పుడు వచ్చే సింగర్స్ చాలా మంది అరే నేను ఒక సింగర్ కావాలి, నేను కనిపించాలి స్టేజ్ మీద, నేను పాటలు పాడాలి అనుకున్న వాళ్ళు అయితే మస్తు మంది ఉన్నారు. వెతికితే మీకు మాత్రం నిజంగా వజ్రాలే దొరుకుతాయి. ఇట్లా కూడా భయపడొచ్చు కదా, ఇన్వెస్ట్మెంట్ ఇంత పెడుతున్నాము, ఒక కొత్త సింగర్ తోని ప్రయోగం చేస్తే మళ్ళీ ఫ్లాప్ అయితే ఎన్ని డబ్బులు పోతాయేమో అని కూడా ఆలోచించవచ్చు కదా. తప్పు ఎందుకు అనుకోవడం ప్రొడ్యూసర్? అంటే ఇప్పుడు నువ్వు చేసే ప్రతి ఒక్క పాట మీది సక్సెస్ అవుతుందా అంటే ఇట్లా కూడా ఆలోచించాలి. ఉండదు సక్సెస్ ఉండదు. మా తలరాత ఇప్పుడు నేను వాడిన నీలి నీలి కళ్ళవాడే సాంగ్ అది హిట్ అవుతుందని అనుకున్నారా? అనుకోలేదు. అదే వాళ్ళు నాకు పెట్టారు, వాళ్ళకి ఏం కాదులే ఒక పాట పోతే ఆఫ్టర్. సో అందరు ప్రొడ్యూసర్ అట్లా కాదు కదా అన్న, తక్కువలో పెట్టినా గానీ ఇప్పుడు నువ్వు ప్రతి ఒక్క పాటకి ఇంత అని పెడుతున్నావు. నువ్వు ప్రతి ఒక్క పాట హిట్ అయిందా? నీ ఛానల్ ప్రతి ఒక్క పాట హిట్ అయిందా? 90% ఇట్లున్నాయి. సో అట్లా అని వేరే వేరే ఛానల్స్ చూసుకో, ప్రతి ఒక్క పాటలు హిట్ అయినాయా? అట్లనే కొత్త సింగర్స్ కి ఒక ఛాన్స్ ఇస్తే వాళ్ళు ఇట్లా ఏదో చెప్పలేం. వాళ్ళ ఇచ్చినోళ్ళు లేరా అంటున్నా, ఇచ్చినోళ్ళు లేరా?
ఇచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఎక్కడ ఉన్నారు? మరి వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పట్లేదు? నీకు అర్థం కావట్లేదా నేను చెప్పేది? అర్థమైంది నాకు. ఆ, మమత నెగిటివ్ చెప్తుంది. నేనేమంటున్నా, దీని వల్ల కొంతమంది, ఇప్పుడు మనం ఏది చేసినా ఏది మాట్లాడినా మన మాటలినో మనిషి మారాలనుకుంటావా ఉమ్, మమత? లేదంటే హట్టవ్వాలనుకుంటున్నావా నువ్వు? లేదు మారాలని అనుకుంటున్నా. మారాలనుకున్నప్పుడు ఉమ్. మంచోడిని మంచోడు అని చెప్పి నేను చెడ్డోడు అని అందుకే అన్నా నీకు అప్పటి నుంచి కూడా నీది ఇదే మాట చెప్తున్నా. మమత ఏ ఇంటర్వ్యూలో ఎవరి గురించి, మంచోళ్ళ గురించి, ఇప్పుడు ఏదో కేఆర్ అన్నావు, ఉమ్, కేఆర్ అన్న నీతో వాస్తవంగా ఆయన గురించి ఎందుకు ఇంత చెప్పి మాట్లాడుతున్నా అంటే, నువ్వు చెప్పి ఇంకా గుర్తు పెట్టుకొని చెప్పినా అంటే గొప్ప విషయం. ఎవరైనా? కేఆర్ ఏంటది ఛానల్, నువ్వు ఏదో అవకాశం ఇచ్చిరన్న ఎస్కే ఫోక్స్ ఉన్నారు, అవును. ఆయన గురించి అన్న ఎక్కువ ఎక్కడ మాట్లాడలేదే మమత? మరి మస్తు మాట్లాడినా, నువ్వు మొత్తం ఇంటర్వ్యూలు ఎస్కే ఫోక్స్ గురించి చెప్తా, నరేష్ అన్న హిట్ గురించి ఇచ్చిండా ఎస్కే ఫోక్స్? ఇచ్చిండు. ఇప్పుడు ఇచ్చిన సాంగ్ కూడా హిట్ సాంగ్. ఎన్ని పాటలు ఇచ్చిండంటే ఏమంటారు? ఆయన దగ్గర నాకు 3 సాంగ్స్ ఇచ్చిండు. ఒక సాంగ్ అయితే నేను పాడలేకపోయినా, ఉమ్. 2 సాంగ్స్ ఇప్పుడు ఆయనది హిట్ సాంగ్. ఒకటి గజ్వెలి నా ఊరే, ఒకటి మన జానులీరి అక్క చేసింది. ఉమ్. రెండోది ఎంత ఇప్పుడు పోయింది ఆ పాట? ఆ పాట వచ్చి లాక్స్ లో పోయింది. అది మిలియన్స్ అయితే కాదు కదా అన్నా, చాలన్నా పాడిన పాట లాక్స్ లో పోయిందంటే ఓకే. మేమేమనుకున్నామంటే ఆ పాట ఆయన ఏమన్నాడంటే, పోని పోకపోని నీ వాయిస్ బయటికి రావాలి ఉమ్. అని ఆయన దగ్గరికి వచ్చి, ఆయన అక్కడికి వెళ్ళి, నేను ఎక్కడికి వెళ్ళి పాడాను తెలుసా? ఉమ్. సిరిసిల్లకి వెళ్ళి పాడాను. ఉమ్. సో ఆ పాట, అండ్ ఇప్పుడు మళ్ళా మొన్న ఇక్కడ మన వెంకట అజ్మీర్ అన్న దగ్గర ఒక పాట పాడింది. ఆ Okay. పాట ఇప్పుడు మినిమం అయితే 50K పోయింది. Okay. ఎందుకంటే నేను ఎంతో ఏ ఛానల్ అది? ఎస్కే ఫోక్సే. ఎస్కే. ఓకే, సో తప్పలేదు. ఎవరైనా సరే ఇవ్వాలి. నేను ఒకటే చెప్తా మమత, నేను తప్పు పట్టాలని కాదు. అంటే ఈడ ఏమైపోతుందంటే మమత టార్గెట్ అవుతుంది, నాకు అనిపించి చెప్తున్నా. వన్ ఆఫ్ ద, నీకు నాకు ర్యాపో ఉన్నా, ఏమున్నా నేను ఒక యాంకర్, మీరు ఒక గెస్ట్, ఎనాఫ్ అంతవరకే. ర్యాపో ఉంది కదా అని నేను మమతని జోకాలంటే నా మెంటాలిటీ అది కాదు. నేను జోకను కూడా. నా ఇంట్లో తీసుకొచ్చి మా అమ్మని కూర్చోబెట్టినా నేను అదే క్వశ్చన్ చేస్తాను. సీరియస్గా చెప్తున్నా, వాస్తవాలే మాట్లాడుకోవాలి. ఇక్కడ నేను నా గురించి తిట్టుకునేటోళ్ళు బొచ్చడం మంది ఉన్నారు, పోడేటోళ్ళు కూడా బొచ్చడం మంది ఉన్నారు. మమత వాయిస్ నాకు ఇష్టం. ఎందుకంటే అందులో ఒక కిక్ అనేది ఉంటుంది. మమతది ఒక డిఫరెంట్ వాయిస్, నేను ఒప్పుకుంటుంది 100%. నాకు కూడా ఇప్పటి వరకు ఉన్న ఆలోచన మమత విషయం గురించి ఏంటంటే, మమత ఎందుకు సక్సెస్ కాలే, నాకు కూడా క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయింది. నాకు క్వశ్చన్ మార్క్ అదే ఉంది. నాకెందుకు సపోర్ట్ చేయట్లేరు, నన్ను ఎందుకు కావాలని తొక్కేస్తున్నారు, అసలు ఏ పాట పాడనీయకుండా చేస్తున్నారు, ఎందుకు? అంటే సింగర్ కాకముందుకే శత్రువులను పెంచుకున్నట్టుంది అనుకుంటే ఏమంటారు మమత? లేదన్నా, నువ్వు నమ్మిన మరి ఇంతమంది సింగర్లు ఉన్నారు, వాళ్ళందరూ సక్సెస్ అవుతున్నారు, మరి మమత ఎందుకు శత్రువులు ఉన్నారు, సక్సెస్ కావనీయకుండా చేస్తున్నారు? అది నాకు అర్థం అవ్వట్లేదు. నాకు నిజంగా ప్రొడ్యూసర్ల గురించి కానీ డైరెక్టర్ల గురించి కానీ ఏమి తెలీదు. కాకపోతే వచ్చే కొంతమంది కొత్త సింగర్స్ కూడా ఏమంటున్నారంటే, ఎగ్జాంపుల్ మా చెల్లెనే ఉంది ఒక అమ్మాయి, డైరెక్ట్ అన్నది, వేస్ట్ అక్క, ఈ ఫోక్ ఇండస్ట్రీలో మనం ఉండలేం, మనం పాడలేం, మనకి ఎంత మంచి గొంతున్నా కానీ మనల్ని ఎవ్వరు సపోర్ట్ చేయడు అని చెప్పేసి అన్నది. అంటే పిచ్చిదాని అట్లా ఉండొద్దు, ఎప్పుడైనా ఎదిరియాలి, మాట్లాడాలి, చెప్పాలి అన్న, మాకు ఈ అవకాశం, మాకు ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి, మాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, మా వాయిస్ సెట్ అవుతుందంటేనే పాడిపియండి అని చెప్పుకోవాలి. నేను అట్లా చెప్పుకున్న ఏమంటే సందర్భాలు ఎన్నున్నాయో. నేను తిరిగిన ఏమంటారు ఈ స్టూడియోలు ఎన్నున్నాయో. ఓవరాల్ గా మమతకి క్వశ్చన్ మార్కే ఉంది తప్ప క్లారిటీ లేదు. క్లారిటీ లేదు. ఆ క్లారిటీ లేకనే ఈ మమత ఇంకోటి ఏం చేయగలుగుతుంది? మమత ఇలాగే అంటే పాటలు పాడకుండా వచ్చే అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటుందా, లేకపోతే మమతకి ఇంకేమైనా టాలెంట్ ఉందా అని చూసుకుంటే నేను యాంకరింగ్ చేయగలుగుతా. నేను ఒక మాట అంటా, మమత సింగర్ కంటే యాంకర్ గా తోపని నేను అంటా 100%. అది ఇప్పుడు అదే మాట నడుస్తుంది. మరి ఇప్పుడున్న దీనికి వద్దాం, మీరు యాంకర్ అవ్వడానికి. మమత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? డాడీ ఆర్టీసీ డ్రైవర్, మమ్మీ ఇంట్లోనే ఉంటది, 2 తమ్ముళ్ళు జాబ్ చేస్తారు, 2 తమ్ముళ్ళకి మ్యారేజ్ అయిపోయి. ఓకే, ఎక్కడ నెగిటివ్? ఎక్కడ? నల్గొండ దగ్గర అమ్మన బోలు. ఓకే, అక్కడ వెళ్తారా అప్పుడప్పుడు? విలేజ్కి వెళ్తుంటారా? తప్పకుండా వెళ్తున్నాం, పండగలకి వాటికి వీటికి వెళ్తూ. ఎన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చారు హైదరాబాద్ కి? నేను చిన్నగా ఉన్నప్పుడే వచ్చారు. నేను ఎంత 3 years ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చేసాను. ఓకే, పొలాలు ఉన్నాయా అక్కడ? మాకేం లేవు, పొలాలు లేవు. ఇక్కడ ఓన్ హౌస్? ఉన్నదాన్ని అత్తమ్మకి ఇచ్చేసినాం. ఇక్కడ మన ఓన్ హౌస్? ఇక్కడ ఓన్ హౌస్. మా డాడీ ఆర్టీసీ డ్రైవర్ కాబట్టి ఎన్నో కష్టాలు పడి బాధలు పడి అది అలా నెట్టుకొచ్చింది. ఓకే, చిన్నప్పుడు స్కూల్ లైఫ్ కావచ్చు, మమత బ్యాక్ ఎండ్ సంథింగ్
చిలిపి పనులు అనేటివి కొన్ని ఉంటాయి. Hmm. ఏదైనా గుర్తున్న మెమోరీ ఏదన్నా నీ 100% ఉందన్న. ఆ, 10th క్లాస్ లా, 10th కాదు 7th క్లాస్ లా ఓ పోరడు నన్ను ఏడిపిస్తుండని ఆ, మస్తు కొట్టినా, ఆ. మామూలు కొట్లే, ఆని కొట్టినా. అదే రకంగా మా ఫ్రెండ్ను ఒకడు ఏడిపిస్తుండంటే ఆని ఇట్లా మస్తు కొట్టినా, చెప్పుతోడు కొట్టినా అని. మామూలు కొట్టలే, ఇజ్జతంతా తీసేసిర్రు ఆ స్కూల్లో. ఓకే 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 ఇంకా ఏదన్నా ఎందుకంటే చాలా మంది రౌడీ అంటారు. నేను కూడా అదే, చాలా మంది కాదు, నేను కూడా అంటా. మా అమ్మ బుద్ధిలు నాకు వచ్చినాయి అని రౌడీ అంటారు. ఓకే. నా దగ్గర మాటలలో గెలవలేరు, ఉమ్, అట్లా ఉంటది. ఆడేమన్నా అన్నాడంటే కొట్టుడే. ఉమ్. నా జోలికి సామాన్యంగా రారు. ఇప్పుడు కూడా అప్పుడా? ఇప్పుడు గిట్లా ఓడన్న ఏమైనా ఎక్కువ చేసిందంటే కొట్టుడే. ఎక్వేషన్ మీన్స్ ఇప్పుడు మీద చెయ్యేసిండు నాకు నచ్చకుండా, అట్లా వేస్తారా? ఏస్తారన్నా. Okay. సాలేగాళ్ళు చుట్టాలు చాలా మంది ఉన్నారు, నీకు Okay. తెలియదు. ఓకే. కొంచెం మంచిగా నవ్వుకుంటా మాట్లాడినామంటే కథం ఇక. ఒక ఫ్రెండ్ గా మనం మంచిగా ఉండాలి, ఎందుకు ఆ, యాటిట్యూడ్ తో ఉంటే వేరే అనుకుంటారు కాబట్టి ఫ్రెండ్లీగా మాట్లాడితే అంతే. ఓకే. సో అందుకే ఎవరైనా కొంచెం ఎక్కువ చేసిరనుకో కొట్టుడే. ఓకే అందుకే నన్ను రౌడీ అంటారు. ఓకే. ఇంకేదైనా మెమొరీ నీ ఫ్రెండ్స్, బాయ్స్ ఫ్రెండ్స్ కావచ్చు, లేడీస్ Boy ఫ్రెండ్స్, friends ఉండరు మనకి. లేడీస్ ఫ్రెండ్స్ కావచ్చు, Hmm. మీరు కొట్టుకున్న సందర్భం కావచ్చు, ఇంకేదైనా? ఒక అమ్మాయి చిన్నప్పుడు నా పాటల బుక్కులు ఉండే, నేను పాటల బుక్కులు అప్పుడు వచ్చాయి అప్పటి నుంచి కదా, కూడా పేపర్ల చింపుకొని పాటలు అవన్నీ పెట్టుకొని, అది Hmm. పెట్టుకొని చిన్న పాటల బుక్కులు ఉండేది అప్పుడు. Hmm. సినిమా పాటలు వచ్చినప్పుడల్లా ఆ పాటల బుక్కులు దాచి పెడుతూ ఉండేది. ఓకే. కానీ ఒక దొంగముండ ఏం చేసిందంటే అన్ని పాటలు అన్ని తీసుకొని అవి దానివి అని చెప్పేసి ఇచ్చేసింది అనమాట. Hmm. అయితే ఏం కాదు పేరు? దాని పేరు ఐడియా లేదు, కానీ దాని మస్తు కొట్టినా. కొట్టుడే. కొట్టుడే, నాయనకి ఇస్తావా ఇయ్యవా, నాయనకి ఇస్తావా ఇయ్యవా అని. దొంగ ముఖం తీసుకొని దాచుకొని, లేదు ఇవి నావే నేనే కొనుక్కొచ్చుకున్నా అని చెప్పింది. ఓకే. ఉమ్. మరి ఇంత రౌడీ పిల్లకి ఉమ్. లవ్ స్టోరీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా బ్యాక్ ఎండ్స్ లో? ఏం లేవు. మస్తు మంది లవ్ చేసిర్రు కానీ నాకు ఎప్పటికి భయపడతారు. నువ్వు ఇంత రౌడీ అయితే ఓడవుతుంది నీ దగ్గరికి చెప్పు. రాడు ఆ? రాడు. నువ్వు డైరెక్ట్ గా ఎవడన్నా కనీసం నీకు ఇష్టం ఉండి కూడా అరే ఇష్టపడుతుంది అంటే నువ్వు ఊసర వెళ్ళాక ఏ టైంలో ఎట్లుంటావో తెలియదు కదా. Okay. ఎవరన్నా అంటే ఎంబడబడి నేను ఇట్లా ఏమన్నా సందర్భాలు ఉన్నాయా చిలిపిగా ఏదన్నా గుర్తుండిపోయే మెమోరీ లాగా ఏదన్నా? అదేం లేదు, కానీ ఒక అబ్బాయి మాత్రం లవ్ ప్రపోజ్ చేసిండు. ఉమ్, నేను డైరెక్ట్ గా ఏం చేసిన అంటే తీటమొఖం దానిగా నాకేమేరకప్పుడు, ఉమ్. సార్ గీనంట నన్ను ఇష్టపడుతున్నట్ట అని చెప్పి పోయా చెప్పి నీకు దండం తల్లి. ఓకే. ఏదన్నా ఎవరన్నా ఇప్పటి వరకు మమత అరే బాగున్నాడే అబ్బాయి, ఇలాంటి అబ్బాయి ఉంటే బాగుంటది నా లైఫ్ అన్న సందర్భం ఏదన్నా థింక్ చేసి ఎవరన్నా చూసి అట్లా ఫీల్ అయిన సందర్భం? నాకెవ్వరంటే అట్లా ఏంది నువ్వేమన్నా తేడానే? తేడా కాదు, ఆ. అంతా ఎట్లా ఉన్నారంటే యూజ్ అండ్ త్రో ఉన్నారన్న. నేను అందరు అట్లుంటారు రబ్బర్ కదా. మాట్లాడుతున్నా. అందరు అట్లుంటారు కదా. ఆ? అందరు అట్లుంటారు కదా. కొంతమంది ఉంటారు మంచోళ్ళు. అట్లా కొంత అందరు అట్లా. మమత అంటే ఏంటో తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఉమ్. అరే అది ముఖం మీద మాట్లాడుతుంది రావయ్య, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉండాలి రావయ్య అన్నట్టు కొంతమంది ఉంటారు. నేను కొంతమంది అబ్బాయిలతో మాట్లాడతా, అక్క చెప్పాలంటే 90% అబ్బాయిలు నన్ను అక్క అక్క అని పిలుస్తారు, ఎక్కువ మంచిగా మాట్లాడతారు. అలాంటి వాళ్ళతో నేను డైరెక్ట్ మాట్లాడతా, బే సాలే బేకు అట్లా మాట్లాడేస్తా. మొత్తం చిల్ బోరాన్ బోరాన్ అంటారు. బోరా ఇట్లనే మాట్లాడతా. ఓకే.